నిద్ర అయితే మామూలుగా ముంచి రావట్లేదు. ఒక 3 కిలోమీటర్లు అయితే ఈ హైవే అయితే దిగిపోతాం. మొత్తం మన సామాన్లు అయితే అన్లోడ్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాళహస్తిలో ఫేమస్ టెంపుల్ అయితే ఉంది కదా, అక్కడికి అయితే వెళ్తాం. దగ్గరికి అయితే వచ్చాము. మెయిన్ గోపురం అండి. ఓం నమ శివాయ్. ఇంకా ఇక్కడ నుంచి చెన్నై 185 కిలోమీటర్లు, నెల్లూరు 12, బెంగళూరు 410 కిలోమీటర్లు. ట్రాఫిక్ జామ్ కానీ కిలోమీటర్లు అయిపోతుందండి. ఎక్కడ ఏది ఆగినా కానీ ఒక 5 నిమిషాల్లో మొత్తం కిలోమీటర్లుగా వెళ్ళిపోతుంది. మొత్తం లారీలే కంది మేరలో ఇంక మొత్తం అంతా ఇంకా ట్రాఫిక్ జామ్ అనేది. మొత్తం ఎంత దారుణంగా ఆగిపోయిందో. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతుంది ఏంటో కానీ చాలా దూరం అయితే నుంచి ఆగిపోయింది. ఇది లాస్ట్ టోల్ గేట్ అండి. ఇంక హైవేలోనే నెక్స్ట్ ఇంకా నాయుడుపేట 20 కిలోమీటర్లు చూపెడుతుంది. 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంకా ఈ హైవే అయితే దిగిపోతాం. మళ్ళీ వేరే దాంట్లోకి అయితే వెళ్తాము. నాయుడుపేట నుంచి మళ్ళీ శ్రీకాళహస్తి రోడ్. నిద్ర అయితే మామూలుగా ముంచి రావట్లేదు. ఒక 3 కిలోమీటర్లు అయితే ఈ హైవే అయితే దిగిపోతాం. టైం అయితే 1 గంట అవుతుంది. మామూలుగా అయితే 1 గంటకి వెళ్ళిపోవాలి. ఒక అరగంట లేట్గా నడుస్తుంది మన బండి మధ్య మధ్యలో ఆగడం వల్ల. అదొకటి ఒకళ్ళమే కదా, ఇంకా బోరింగ్గా ఉండి అలా అయితే. In 3 kilometers, take the exit toward Naidupeta bypass. విన్నారు కదా, 3 కిలోమీటర్స్. మనం అయితే ఆ హైవే నుంచి ఇప్పుడు డివైడ్ అయిపోయి ఈ హైవేకి వచ్చాం. కంటిన్యూ ఫర్ 4 కిలోమీటర్స్ అంట. దగ్గరగా అయితే వచ్చామండి. ఇంకా ఒక గంట తోపు పడితే వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే ఎక్కడైనా ఆగడానికి దొంగలు ఎక్కువ ఉన్నారు అంటున్నారుగా. మన లోడ్లోనేమో బ్యాక్ సైడ్ ఇందాక ఏసీ మెకానికల్లో లేట్గా వచ్చారని చెప్పేసి మొత్తం సామాన్లన్నీ సర్దేసి ఏసీ అంగా లాస్ట్లో పెట్టాం. ఇప్పుడు ఏమొక్కలా చిన్న సాకెట్టుకొని పరకు కొనడంగో ఏసీ అయిపోయి. సో ఎందుకు వచ్చిందో రిస్క్లు అని చెప్పేసి అక్కడ ఆగుతలేదు. ఇక్కడ నుంచి ఇంకా పెద్దపతి 52 కిలోమీటర్లు ఉందండి. శ్రీకాళహస్తి అయితే దగ్గరగా అయితే వచ్చాము. ఒక 10 కిలోమీటర్లు అబో ఉంది. ఇంకా దగ్గరగా అయితే వచ్చాము. ఇంకా 3 కిలోమీటర్లు మొత్తం హైవే మీద. ఇంకొక కిలోమీటర్ ఆగి ఇంకా దిగిపోయి 2 కిలోమీటర్లు అయితే వెళ్తే లొకేషన్కి అయితే వెళ్ళిపోతామండి. కనిపిస్తుంది కదండి శ్రీకాళహస్తి టెంపుల్. పొద్దున్న ఒకవేళ కుదిరితే కనుక వెళ్దామండి. భలే ఉందండి టెంపుల్ మాత్రం. In 300 meters, slight left to stay on National Highway 71. దీంట్లో అంతగా బాగా కనబడతలేదు కానీ నిజంగా రియల్గా అయితే చాలా బాగుంది. ఇంకా దగ్గరకి అయితే వచ్చామండి. ఇంకా హైవే కూడా దిగిపోయాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. 2.3 కిలోమీటర్స్ పెడుతున్నాడు గూగుల్ గడి. బరిలోకి దిగితే Continue on Srikalahasti, Panbur Road for 1.5 kilometers. ఓకే, టేక్ దీన్ని. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటండి. లెఫ్ట్ నేషనల్ హైవే 71 అండి. మరి ఇది వెళ్తుందా? గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను ప్రజెంట్. Continue on National Highway 71 for 800 meters. 800 meters. తడా డైరెక్ట్గా తడా అంటే చెన్నై ఇంక బార్డర్ అండి. ఆల్మోస్ట్ మన గుడి పక్కనే ఇంక దింపిది. చూద్దాం, మళ్ళీ మనం పని కట్టుకొని రాలేం కదండి. దగ్గరగా తీసుకొచ్చాడు శివుడు. ఒకసారి ఆయన కూడా చూసి ఆయన చేద్దాం. రేపు ఎలాగా
హాలిడే పెట్టేసుకొని మొత్తానికి అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామండి. ఒక 50 మీటర్స్ ఓన్లీ. ఇక్కడ ఆపేసి బండ్లోనే రెస్ట్ తీసుకుందాం. రూమ్లోకి వెళ్తే మళ్ళీ లోడ్కి కొంచెం ఇబ్బంది కదా, చూద్దాం. సార్ ఫోన్ చేసి ఏమంటారో వచ్చేసామండి అని, లేదంటే ఇంక ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంటే అక్కడ రూమ్ దగ్గర ఆపేసుకుంటే పొద్దున్న అలా చూసుకుంటాను. ఇంకా ఇంకొక 200 మీటర్లు అయితే చూపెడుతుంది. ఇంక సర్లే, ఇంక ఇప్పుడు ఆ సొందులో ఎక్కడ పెడతాం ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ అయితే కనబడిందని చెప్పి ఇంక ఇక్కడ పెట్టేసాం. పడుకుందాం. ఇంక ఇప్పుడు టీవీ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి మన సీట్లో ఉన్నది. ఇంకా జాగ్రత్తగా అది కిందన పెట్టి సెట్ చేసి పడుకుంటే పొద్దున్నకి ఇంకా హాల్లో దించుకుంటారు, ఇంకేదో చేస్తారండి. నీరసం వచ్చింది ఈరోజు అయితే. పక్కనే ఉండేటప్పటికి కొంచెం బోరింగ్గా ఉందండి. ఎవరిని రమ్మన్నా కానీ మనకి ఇది కింద ఉంటుంది రమ్మడానికి, పనులు మనేసుకొని ఏమొస్తారులే అని టైప్లో. సరే అండి, ఇంక ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాయి, ఇంకా అలా వస్తూనే ఉంటాయి. కానీ గుడ్ నైట్ అండి, మరి పొద్దున్న కలుద్దాం. మొత్తానికి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం రిటర్న్ ఎత్తుకోవాలి. మొత్తం మన సామాన్లు అయితే అన్లోడ్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాళహస్తిలో ఫేమస్ టెంపుల్ అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్తాం. మనకు ఒక బండి అయితే ఇచ్చారు, జాగ్రత్తగా బండి మీద రౌండ్ లేయడం మనకి కిరా డైలీ దాకా. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం అంతేనండి. అదేమండి గుడి, ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళాలి మనం. గుడి దగ్గరికి అయితే వచ్చాము. మెయిన్ గోపురం అండి. ఓం నమ శివాయ్. ఇది గోపురం అంటండి. గుడి అయితే ఇటు సైడ్ ఇది గుడి అంట. ఎదరి నుంచి ఉంది దారి, వెళ్దామండి. ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా ప్లెజెంట్గా అయితే అనిపించిందండి. గుడి కూడా నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది. అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ కిరాయి కోసం రేట్లో ఉన్నాం. మరి ఒక ఫోన్లు చేసుకుంటాను. సో వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటది. మనకైతే మొత్తం అన్లోడ్ అయిపోయింది. మొత్తం గుడి దగ్గర అన్నిట్లో తిరిగాం. ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే వచ్చిందండి. ఎక్కడికంటే తిరుపతి నుంచి రాజమండ్రి వచ్చింది. ఫోటో ఫ్రేమ్స్ వేసుకెళ్ళాలంట. ఇక్కడ నుంచి లోడింగ్ కి మనం ఒక 40 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వేసుకొని మళ్ళీ ఇలాగే రావాలి. సో ప్రజెంట్ అయితే మనకు లొకేషన్ పెట్టేశారు. ఇప్పుడైతే లోడింగ్ అయితే బయలుదేరిపోతుంది. మరి బాయ్ బాయ్ శ్రీకాళహస్తి, మళ్ళీ కలుద్దాం. ఏరియా మొత్తం మంచి ప్లెజెంట్ గా ఉందండి. ఇది Take the next right toward National Highway 71, then turn right onto National Highway 71. తీసుకుంటారుంటమ్మా. నేషనల్ హైవే 71 ఇక్కడ ఒకటి ఉంది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు అంటే వెళ్ళిపోతాం. ఇది మెయిన్ రోడ్డు. నిన్న మనం వచ్చింది. అక్కడికి వెళ్తే కానీ ఇంక ఒక క్లారిటీ రాదు. ఈ సొందుల్లో మనల్ని వెనక్కి ముందుకి ఎలా తిప్పుతూ ఉంటుంది. ఓకే, స్ట్రైట్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి టేక్ రైట్. మామూలుగా అయితే లోకల్లో అయిపోయి 40 కిలోమీటర్లు అనేది అడిగి అమ్మాయి 40 కిలోమీటర్లా అని అనిపిస్తుంది. ఇంత లాంగ్ మీద ఏంటంటే ఇంకా 100 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు 40 కిలోమీటర్లేనా అని అనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు లొకేషన్ పెట్టి 41 కిలోమీటర్ వచ్చింది. తిరుపతి వెళ్తున్నామండి. తిరుపతి అక్కడ నుంచి మనం ఫోటో ఫ్రేమ్స్ అవి వేసుకురావాలంట రాజమండ్రికి. హైవేగా కనిపిస్తుంది కదండి. ఆ హైవే ఎక్కేస్తే ఇంకా గొడవ ఉండదు. రాత్రి మనం వచ్చేటప్పుడు ఇంకా కొండలు ఏం కనబడలేదండి. ఇప్పుడు కనబడుతున్నాయి. ఈ రోడ్లన్నీ కూడా వ్యాన్తో రావడం అయితే మనం ఫస్ట్ టైం అండి. ఇది ఇప్పటిదాకా మనకి లాంగ్ వెళ్ళాలని ఉంటుంది కానీ మా సైడ్ నుంచి ఎప్పుడో కానీ తగిలినప్పుడు, అందుకని చుట్టుపక్కల అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 23 కిలోమీటర్లు, తిరుపతి 35 కిలోమీటర్లు. ఇంకా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అయితే చూపిస్తుందండి మనం వెళ్ళే ప్లేస్. ఇంక ఎటు చూసినా ఇంకా పండుగ ఏమీ లేవండి. మొత్తం అంతా ఖాళీ ప్రదేశాలే ఎక్కువ.
వాటర్ మెయిన్ ప్రాబ్లం కదండి, దాని గురించి అనుకున్నాను. యాక్చువల్ చూడ ఎంత దారుణంగా అయిందండి. బా చూడండి, కలెక్టర్ ఆఫీస్ చూడండి, ఏదో రాజుల కోటలా ఉందండి. అలా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఏంటి కలెక్టర్ ఆఫీస్ ఎంతలా ఉంది ఏంటి అంటే ఇంకా టీటీడీ ఎఫెక్ట్ అనుకుంటుంది అంతా కూడా. అంటే రైల్వే స్టేషన్ కూడా అదే టైప్లో కడుతున్నారు కదండి, మొత్తం అన్ని గుళ్ళు ఆ టైప్లో కట్టినట్టు ఎఫెక్ట్ అనుకుంటా. నెక్స్ట్ మనం ఇంకెక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. తిరుపతి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాలంట. దగ్గరికి అయితే వచ్చాం లోడింగ్ పాయింట్కి. ఫ్లైఓవర్ మటుకి భలే ఉంటుందండి, ఇది నైట్ టైం ఇంకా బాగుంటుంది. టైం వచ్చేసి 2:30 అవుతుందండి. మొత్తం తిరుపతి అయితే వచ్చాం, కానీ ఇక్కడ అడ్రస్ మటుకి సొందులని చూపెడుతుంది మొత్తం అంతా. ఒక 1/2 కిలోమీటర్ ఉంది అంతే. ఈ 1/2 కిలోమీటర్ కరెక్ట్గా కొంచెం అక్కడికి వెళ్ళిపోతే మరి వస్తారో లేదా ఏంటో సరిగ్గా సమాధానం అయితే చెప్పలేదు. చూడాలండి, ఒక 1/2 కిలోమీటర్, లేదంటే మళ్ళీ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు తిరగాలి. ఒక 5 నిమిషాలకి ఫోన్ చేసి అన్న ఏంటి సంగతి అని చెప్పేసి అడగాలి. చూద్దామండి.